హయ్యర్ ఆర్డర్ డిఈ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఈ పవర్ ఏఎక్స్ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ 2x, ఈ పవర్ 3x ఉండే ప్రాబ్లమ్స్కి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానిపైన ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అందుకే దీన్ని ఈ పవర్ ఏఎక్స్ ప్రాబ్లమ్స్ అన్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ రూల్ చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్. సో ఇక్కడికి వచ్చామంటే క్వశ్చన్ ఇలా ఉంది, సాల్వ్ y డబుల్ డాష్ ప్లస్ 4y డాష్ మైనస్ 12y ఈక్వల్ టు ఈ పవర్ 2x. ఓకే, సో ఫస్ట్ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా రాస్తున్నామంటే y డబుల్ డాష్ అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్, y డాష్ అంటే dy బై dx, 12y అలానే ఉంచాం, ఈ పవర్ 2x. సో ఆపరేటర్ ఫామ్ రాయాలి. ఆపరేటర్ ఫామ్ ఆఫ్ ది డిఈ యూజింగ్ దీస్ ఆపరేటర్స్ అంటే d బై dx ఉండే దగ్గర క్యాపిటల్ D, d స్క్వేర్ బై dx స్క్వేర్ ఉండే దగ్గర క్యాపిటల్ D స్క్వేర్ పెట్టి ఫస్ట్ ఆపరేటర్ ఫామ్ రాసాం. ఆపరేటర్ ఫామ్ అంటే మనకు d స్క్వేర్ ప్లస్ 4d మైనస్ 12 y కామన్ తీసేసాం ఇక్కడ. సో ఆపరేటర్ ఫామ్ అంటే ఇలా ఉంటుంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఫస్ట్ సిఎఫ్ కనుక్కోవాలి, కాంప్లిమెంటరీ ఫంక్షన్. దానికి యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అంటే డి ప్లేస్లో ఎం రాయండి, ఈ వై రాయబాకండి, ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 0 రాయండి. సో ఎఫ్ ఆఫ్ ఎం 0 అంటే రైట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిఎం, ఎం స్క్వేర్ ప్లస్ 4m మైనస్ 12 ఈక్వల్ టు 0. మనకు క్లియర్గా 6 2 12 అని వస్తుంది ఇక్కడ, మైనస్ 6 ఇంటూ 2. సో 2 మైనస్ 6 అనేది రూట్స్, లేదంటే మీరు క్యాలిక్యులేటర్ అయినా యూజ్ చేయొచ్చు. క్యాల్సి యూజ్ చేస్తే నేను చెప్పున్నాను ఆన్ మోడ్ 5-3 అని. నేను సిఎఫ్ ప్రాబ్లమ్స్ ఇదే వీడియోస్ చూసారంటే నేను ఎలా కనుక్కోవాలి ఈ సొల్యూషన్స్ క్లియర్గా చెప్పున్నాను. సో ఇవి రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ వచ్చాయి. సో అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా రాస్తామంటే c1 ఈ పవర్ 2x ప్లస్ c2 ఈ పవర్ మైనస్ 6x. ఓకే, నా పర్టికులర్ ఇంటిగ్రల్ స్టాండర్డ్ ఫార్ములా ఇది, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ డి అంటే d స్క్వేర్ ప్లస్ 4d మైనస్ 12, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ 2x రాసాం. ఇలా రాసిన తర్వాత ఈ పవర్ ఏఎక్స్ రూల్ ఏంటంటే d ప్లేస్లో ఏ రాయాలి. ఇక్కడ ఏ అంటే 2, d ఉండే దగ్గర 2 రాయండి. d ఉండే దగ్గర 2 రాసినప్పుడు 0 వస్తే సబ్స్టిట్యూట్ చేయకూడదు. 0 వస్తుందా రాదా ఎలా కనుక్కోవాలని నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. d ప్లేస్లో 2 రాసే ముందుగా ఈ 2 m వాల్యూస్లో ఉందా, ఈ 2 కానీ m వాల్యూస్లో ఉంటే కన్ఫామ్ 0 వస్తుంది, సబ్స్టిట్యూట్ చేయబోకండి. సబ్స్టిట్యూట్ చేయకుండా ఏం చేస్తారు, ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయండి. దీన్ని ఫ్యాక్టర్స్గా ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఆల్రెడీ రూట్స్ ఉన్నాయి, ఈ రూట్స్ని ఫ్యాక్టర్స్గా రాయడం, ఎం వాల్యూస్ని బట్టి రాసేయడం. ఇక్కడ 2 మైనస్ 6 ఉంటే ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే d మైనస్ 2 d ప్లస్ 6. అదే మైనస్ 2 మైనస్ 6 ఉంటే d ప్లస్ 2 d ప్లస్ 6, 2 6 ఉంటే d మైనస్ 2 d మైనస్ 6. సో అలా ఫ్యాక్టర్స్గా రాసిన తర్వాత ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములాలో మీకు k ఏంటో తెలిస్తే సరిపోతుంది. k అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బికమ్ 0 వెన్ d ఈజ్ రీప్లేస్డ్ బై a. d ప్లేస్లో ఏ రాసినప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ 0 అవుతాయి అంటే ఇప్పుడు నేను d ప్లేస్లో 2 రాయమంటున్నా. ఇక్కడ d ప్లేస్లో 2 రాస్తే ఎన్ని ఫ్యాక్టర్స్ 0 అవుతాయి, d ప్లేస్లో 2 రాసామంటే ఈ ఫ్యాక్టర్ 0 అవుతుంది. సో k వాల్యూ 1. సో ఈ ఫార్ములాలో k ప్లేస్లో 1 రాస్తాం. ఎక్కడైతే 0 రాదో అది యాజ్ ఇట్ ఈజ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. d ప్లేస్లో 2 రాసినప్పుడు మనకు 0 రాదు కాబట్టి d ప్లేస్లో 2 రాస్తే 0 రాదు. సో 2 ప్లస్ 6. సో d ప్లేస్లో 2 రాయండి, 2 ప్లస్ 6 8 అవుతుంది. సో x బై 8 ఈ పవర్ 2x అవుతుంది d ప్లేస్లో 2 రాస్తే. సో x బై 8 ఈ పవర్ 2x వచ్చి మనకు పర్టికులర్ ఇంటిగ్రల్. ఈజీగా ఉంటుంది సమ్. 0 వస్తే ఆ k వాల్యూ కనుక్కోవడం. d ప్లేస్లో 2 రాసినప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ 0 అవుతున్నాయి, 1 0 అయితే k1, 2 ఫ్యాక్టర్స్ 0 అయితే k2. ఓకేనా, అలా గుర్తుపెట్టుకొని చేయాలి. x బై 8 ఈ పవర్ 2x. సో ఇంకా జనరల్ సొల్యూషన్ అంటే y కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ y పర్టికులర్ ఇంటిగ్రల్ yc ప్లస్ yp చేసామంటే వచ్చేస్తుంది. మనకు yc వచ్చిన ఆన్సర్ yp వచ్చిన ఆన్సర్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే సాల్వ్ y డబుల్ డాష్ మైనస్ 6y డాష్ ప్లస్ 9y ఈక్వల్ టు 5 ఈ పవర్ మైనస్ 2x. ఈ పవర్ మైనస్ 2x సమ్ ఇది కూడా. సో ఫస్ట్ దీన్ని ఇంతకుముందు సమ్ లాగా y డబుల్ డాష్ అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్, y డాష్ అంటే dy బై dx y రాసాం. ఇప్పుడు ఆపరేటర్ ఫామ్లో రాయాలి. అంటే d బై dx ప్లస్లో క్యాపిటల్ D, d స్క్వేర్ బై dx స్క్వేర్ ప్లస్లో క్యాపిటల్ D స్క్వేర్ పెట్టి రాస్తే ఇలా వస్తుంది, d స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9 ఇంటూ y ఈక్వల్ టు 5 ఈ పవర్ మైనస్ 2x. ఇది ఎఫ్ ఆఫ్ d ఇంటూ y ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఫామ్. సో దీంట్లో నుంచి యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అంటే d ప్లేస్లో m రాయాలి. d ప్లేస్లో m రాసామంటే m స్క్వేర్ మైనస్ 6m ప్లస్ 9, రైట్ హ్యాండ్ సైడ్ 0 పెట్టుకోవాలి, y రాయకూడదు. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, లేదా క్యాల్సి కూడా చేయండి. నేను a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందని చూపించాను. ఇది a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్లో ఉందని చెప్పడానికి ఇలా రాశాను. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్లో అంటే a మైనస్ b హోల్ స్క్వేర్
m-3 హోల్ స్క్వేర్, m వాల్యూస్ 3 వస్తాయి. రియల్ అండ్ ఈక్వల్, రూట్స్ రియల్ ఈక్వల్ అయితే మనకు తెలుసు ఎలా రాయాలో. CF ఒకటేసారి ఇలా రాసుకోవాలి, C1 + C2x ఇంటూ e⁻3x. ఓకే, నౌ పర్టికులర్ ఇంటిగ్రల్ 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x 1/d² - 6d + 9 ఇంటూ 5e⁻−2x. అంటే వీటిల్లో d ప్లేస్లో ఏం రాయాలి, -2 రాయాలి. d ప్లేస్లో -2 రాయాలి, కానీ d ప్లేస్లో -2 రాసే ముందుగా ఇది m వాల్యూస్లో ఉందా, లేదు. m వాల్యూస్లో లేదు అంటే కన్ఫామ్ 0 రాదు. 0 రాకపోతే ఏం చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్గా d ఎక్కడ ఉంటే అక్కడ -2 రాయడమే, ఇంకేం లేదు. ఇప్పుడు d ప్లేస్లో -2 రాసేయండి, -2 హోల్ స్క్వేర్ -6 ఇంటూ -2 + 9. సో -2 హోల్ స్క్వేర్ 4, 6 2 = 12, -* - +9 యాడ్ చేసామంటే మొత్తము 25 వస్తుంది. 5 1 = 5 5 = సో 1/5 e⁻2x y పర్టికులర్ ఇంటిగ్రల్. ఫైనలీ జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc, ఈ ఆన్సర్ యాడ్ చేసేయాలి. ఓకేనా. సో ఇది e⁻2x. వీటిల్లోనే మనకి ఇండైరెక్ట్ సమ్ ఏంటంటే ఇది ఇండైరెక్ట్ సమ్ cos h2x అని. cos 2x అని ఇస్తే మనం నెక్స్ట్ చెప్పుకుంటాం, సెకండ్ రూల్ అది పర్టికులర్ ఇంటిగ్రల్లో. cos h2x వచ్చినప్పుడు దాన్ని e⁻xలో రాసుకోవచ్చు. ఇలా cos h2x ఫార్ములా ఏంటంటే e⁻2x + e⁻−2x/2. సో cos h2x ఉన్నా sin h2x ఉన్నా ఫస్ట్ రూలే e⁻x. సో ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తున్నాం, f ఆఫ్ m0 అంటే d ప్లేస్లో m రాస్తాం, m² - 4 m² = 4, m = √4 అంటే +or -2, 2, -2 రియల్ అండ్ డిఫరెంట్. ఒకవేళ ఇక్కడ +4 ఉంటే మనకు ఇమాజినరీ రూట్స్ వస్తాయి. ఓకేనా. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. రియల్ అండ్ డిఫరెంట్ కాబట్టి C1 e⁻2x + C2 e⁻−2x. నౌ కమింగ్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ PI 1/d² - 4 ఇంటూ cos h2x 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో cos h2x అంటే నేను ఫార్ములా చెప్పాను, e⁻2x + e⁻−2x/2 రాసాం ఇక్కడ. సో ఈ 1/2 కాన్స్టెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు e⁻2x e⁻−2xకి 1/d² - 4 స్ప్లిట్ చేసాం, రెండింటికి సపరేట్గా చేస్తే ఇక్కడ d ప్లేస్లో 2 రాయాలి. ఇక్కడ ఈ కేసులో d ప్లేస్లో -2 రాయాలి. కానీ మీరు d ప్లేస్లో 2 రాసినా -2 రాసినా 0 వస్తుంది, ఎందుకంటే ఈ రెండు వాల్యూస్ mలో ఉన్నాయి. mలో 2 -2 ఉంది. సో ఇక్కడ రాసే వాల్యూలు mలో ఉంటే 0 వస్తాయి. 0 వస్తే ఏం చేయాలి, ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి. ఫ్యాక్టర్స్ అంటే నథింగ్, 2 - 2 ఫ్యాక్టర్స్ అయితే ఇక్కడ మనం d + 2 d - 2, లేదంటే ఇంకొక విధానం ఏంటంటే ఈ 4ని 2² అని రాస్తే ఇది a² - b², a + b ఇంటూ a - b, అలా అయినా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. సో m వాల్యూస్ని బట్టి రాసేయచ్చు. m 2 - 2 అంటే d + 2 d - 2 ఫ్యాక్టర్స్ రాసాం. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే k తెలియాలి. k అంటే నువ్వు d ప్లేస్లో 2 రాస్తే ఇక్కడ ఈ రెండు ఫ్యాక్టర్స్లో ఎన్ని ఫ్యాక్టర్స్ 0 అవుతాయి, ఒకే ఒక ఫ్యాక్టర్ 0 అవుతుంది, అవునా. ఇది ఒకటే 0 అవుతుంది, k1. ఇక్కడ కూడా d ప్లేస్లో -2 రాస్తే ఈ రెండిట్లో ఎన్ని ఫ్యాక్టర్స్ 0 అవుతాయి, ఈ ఒక్క ఫ్యాక్టరే 0 అవుతుంది, k1. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో k ప్లేస్లో 1 రాయండి. x⁻1/1 e⁻2x. కానీ ఇక్కడ 0 ఎక్కడైతే రాదో అక్కడ మామూలుగా సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 0 రాదు. సో d ప్లేస్లో 2 రాసేసాను. ఇక్కడ కూడా 0 వస్తుంది ఫస్ట్ దాంట్లో, x⁻1/1. ఇక్కడ 0 రాదు. 0 రాని దగ్గర యాజ్ యూజువల్ సబ్స్టిట్యూట్ చేసేయాలి, d ప్లేస్లో -2 రాయాలి. ఓకేనా. ఇది x⁻2x/4, ఇక్కడ x⁻−2x/-4. ఇప్పుడు yp ఏమవుతుందంటే ఈ 4ని కామన్ తీస్తే 4 2 = 8, x⁻2x + ఇంటూ -x⁻2x. దీన్నే x అని కూడా కామన్ పెట్టామంటే x/8 ఇంటూ e⁻2x - e⁻−2x, xని కూడా కామన్ తీస్తే. సో ఫైనలీ జనరల్ సొల్యూషన్ అంటే y కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ y పర్టికులర్ ఇంటిగ్రల్ yc + yp. సో yc మనకు ఆల్రెడీ వచ్చింది ఇక్కడ, ఈ ఆన్సర్ ప్లస్ ఇప్పుడే వచ్చిన ఆన్సర్, ఈ రెండు యాడ్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఇలా మనం e⁻ax ప్రాబ్లమ్స్ చేస్తాం. సో దీస్ ఆర్ హయ్యర్ ఆర్డర్ d విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్. e⁻ax అంటే రైట్ హ్యాండ్ సైడ్లో e⁻ax e⁻2x e⁻−2x cos hx ఇలాంటివి ఉంటే ఎలా చేయాలి అనేది మనం చెప్పుకున్నాం. ఆర్ యు క్లియర్?